హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఒక కారపొడి చేసుకుందామండి. ఇది హెల్త్కి, జుట్టుకి చాలా మంచిదండి. ఈ ఒక్క పొడి ఉంటే మనకు ఫ్రైలలోకి, అదేవిధంగా దోశలలోకి, ఇడ్లీలకి కారం పొడిగా కూడా యూజ్ అవుతుందండి. ఈ కారం పొడి చేయడం కూడా చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక వెడల్పుగా ఉండే ఇలా బౌల్ తీసుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు మినపప్పు తీసుకోండి. మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే దాంట్లో వేయించుకోండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మినపప్పు వేసుకున్న తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి. పప్పు అనేది మంచిగా లోపలి వరకు వేగిపోవాలి. ఒక 2-3 మినిట్స్ పడుతుందండి మనకు ఇది వేగిపోయేసరికి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లకైనా లేకపోతే ఇలా బరాతంలోకైనా తీసుకోండి. ఇప్పుడు మనం అవిసె గింజలు వేసుకుందామండి. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఇవి యూజ్ చేయడం వల్ల మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా జుట్టుకు కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. ఇలా మనము రోజు డైలీ యూజ్ చేస్తుంటే జుట్టు కూడా ఊడిపోకుండా మనకు హెల్ప్ చేస్తాయండి. వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో కొంచెం పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. మెంతులు అనేవి అంతగా ఎక్కువ అవసరం ఉండదండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇవి రెండు మంచిగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలండి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలో ఇప్పుడు ధనియాలు కూడా ఒక హాఫ్ కప్ వరకు తీసుకోవాలి. వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేపుకోవాలి. ఇవి కూడా కాస్త వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలండి. ఇలా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ వరకు మనం తెల్ల నువ్వులు తీసుకోండి. ఇవి నువ్వులు అనేవి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా నువ్వుల లడ్లు కొంతమంది తింటారు, కొంతమంది తినరు కదండి. అలాంటప్పుడు ఇట్లా పొడిలలో వేస్తే నువ్వులు అనేది చాలా మంచిది. కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నువ్వులలో. కాబట్టి నువ్వులు కాస్త ఎక్కువ మోతాదులో వేసుకోండి. వీటిని కూడా నిదానంగా వేపుకోవాలి. ఇలా మంచిగా వేపిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ వరకు గుమ్మడి గింజలు కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ గింజలలో అనేటివి జింకు, అదేవిధంగా విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్కి చాలా మంచిదండి. హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడానికి ఇవి మంచిగా పనిచేస్తాయండి. వీటిని కూడా కాస్త మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అదేవిధంగా కొంచెం చింతపండు కూడా తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేపుకోవాలండి.
ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు జీలకర్ర కూడా వేసుకోండి. మనకు జీలకర్ర అనేది చాలా తొందరగా వేగిపోతుంది కాబట్టి చింతపండు మిరియాలు కూడా వేగినప్పుడే వీటిని వేసుకోవాలి. అప్పుడు మొత్తం అన్నీ సమంగా వేగిపోతాయి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 15 వరకు ఎండుమిర్చి అనేది వేసుకోండి. మీకు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం కారం తక్కువగా ఉండేదే వేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకు కూడా తినాలి కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకున్నాను, కారం తక్కువగా ఉండేటివి. వీటిని కూడా మంచిగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువగా వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా కొంచెం కొబ్బరి కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా వేపుకోవాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇవి డ్రైగా ఉంటాయి కాబట్టి కొంచెం డ్రైగా అవ్వడానికి ఇలా వేపుకుంటున్నాను. ఇలా వేపుకొని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే బండిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని గుప్పెడి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ కరివేపాకు అనేది మనం ఫ్రెష్గా తీసుకొని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి కాసేపు తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న దాన్ని మనం ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఈ కరివేపాకు కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ని కూడా చాలా తగ్గిస్తుందండి. చాలా మంచిది హెయిర్కి. ఇలా కరివేపాకు కూడా కొంచెం డ్రై అయిన తర్వాత దీన్ని కూడా మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. చాలా చక్కగా వేగిపోయిందండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలండి. మినిమం ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే వేడి మొత్తం బాగా చల్లారిన తర్వాతనే వీటిని మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టే ముందుగా ఈ మిక్సీ జార్ అనేది కొంచెం డ్రైగా ఉండాలి. అదేవిధంగా బౌల్ కూడా డ్రైగా ఉండాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి వేయించుకునేటివన్నీ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ప్రతి జార్లోనూ. ఇక్కడ సాల్ట్ వేసేటప్పుడు ఒకే జార్లో వేయకూడదండి. మనం ఎన్ని జార్లు వేస్తే అన్ని జార్లలో కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవడం వల్ల మనకు కరెక్ట్గా సాల్ట్ అనేది తెలుస్తుంది, రుచికి సరిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ కారం పొడి అనేది చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కారం పొడి మనకు ఇడ్లీలలోకి, దోశలలోకి చాలా బాగుండిద్ది. ఫ్రైలలో కూడా వేసుకోవచ్చండి. ఈ కారం పొడి అనేది ఇంచుమించు ఒక 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. అస్సలు అనేది చెడిపోదు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.